6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం గుంపు మేస్తిరి శబదం. సో దాంట్లో నెక్స్ట్ ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఒకటో నెల వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగి పడ్డట్టు తక్కువని చెప్పేసి 2500 పడతాయి అని చెప్పేసి ఆ రోజు అంటే ఆడబిడ్డల అకౌంట్లో. మరి ఈ రోజు ఏ అకౌంట్లో పడుతున్నాయి? వాళ్ళ అకౌంట్లో నుంచి తీసుకోపోతే సరిపోయి మైనస్ బ్యాలెన్స్లని. ఇప్పుడు ఎవరిని అడగాల? ఎక్కడికి పోయి అడగాల? ఇంకొకటి షాదీ ముబారక్ అంటివి ఏంటిది? ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ వచ్చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ వచ్చేసి ఒక షాదీ ముబారక్ 1,00,000 రూపాయలతో పాటుగా వచ్చేసి 1 తులం బంగారం ఇస్తా అంటివి. మరి ఏడబాయా? ఏ గుట్టలు చదువుతున్నావు? కోకాపేట మైనింగ్ చేస్తున్నావా? రేపు పొద్దున ఇస్తావా? 2.5 సంవత్సరాలైనా ఇంకా ఇప్పటిదాకా ఇయ్యలేదు. ఎక్కడ ఇస్తావురా నాయనా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎప్పుడు వస్తావురా నాయనా అని చెప్పి ఎదురు చూస్తున్నావు. నువ్వు తులం బంగారం ఎప్పుడు ఇస్తావు? షాదీ ముబారక్ ఉన్నది కూడా ఊసిపాయా అని చెప్పేసి అనే టైప్ లో ఉన్నది. మరి అదంతా ఎక్కడ చేస్తావు? అదే విధంగా బస్సు ఫ్రీ అంటివి. ఈ రోజు బస్సు ఫ్రీ అని చెప్పేసి వాళ్ళ ఏంటిది ఆమె దగ్గర నుంచి వచ్చేసి బస్సు ఫ్రీగా ఆమెకి ఇచ్చుకుంటూ వాళ్ళ ఆయన జేబుల నుంచి తీసి మళ్ళీ ఇక్కడ డబల్ త్రిబుల్ రేట్లు పెట్టేసి మళ్ళీ వాళ్ళకి ఆడవాళ్ళకి ఇస్తుంటివి. మరి ఇంత డబల్ చేసినా కూడా కనీసం వచ్చేసి ఈ రోజు వరకు ఆర్టీసీ వాళ్ళకి వచ్చేసి న్యాయం చేసినావా అంటే అది చేయకపోతే వాళ్ళు రోడ్డు ఎక్కే ఏం చేస్తున్నావు? అసలు బస్సు ఇన్ని రకాలుగా డబల్ ఛార్జీలు పెట్టి కూడా ఆ డబ్బులన్నీ ఏడ దోసుకుంటున్నావు, ఏడ తీసుకుంటున్నావు అని చెప్పేసి అక్కలందరూ అడుగుతున్నారు. నాయనా ఎక్కడున్నావు